1972లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన పన్నెండు కాపురం చిత్రం విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఉరుతూలూగించింది. ఈ చిత్రాన్ని కృష్ణ తన సొంత నిర్మాణంలో రూపొందించారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణతో పాటు జమున, ఎస్వి రంగారావు, గుమ్మడి, విజయ నిర్మల లెజెండరీ నటులు నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు దీటని హీరో సూపర్ స్టార్ కృష్ణ అనే ఈ గుర్తింపు పన్నెండు కాపురం చిత్రంతో వచ్చిందని తెలిపారు. అంతకుముందు 1971 ఏఎన్ఆర్ నటించిన దసరా బుల్లి విడుదలై ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. ఆ సినిమా బీట్ చేయాలన్న టార్గెట్ తోనే కృష్ణ గారు పన్నెండు కాపురం చిత్రం ప్రారంభించారు. ఆయన అనుకున్నట్టుగానే పన్నెండు కాపురం సంచలన విజయం సాధించి దసరా బుల్లెట్ కలెక్షన్ రికార్డును బ్రేక్ చేసింది అని ఆదిశేషగిరిరావు తెలిపారు. ఈ చిత్రాన్ని 1975లో హిందీలో సునెహరా సంసార్ అనే పేరుతో రీమేక్ చేశారు. తెలుగులో జయశ్రీ చిన్న పాత్రలో నటించారు. ఆమె పాత్ర కోసం హిందీలో శ్రీదేవిని తీసుకున్నాం. సునెహరా సంసార్ చిత్రం హక్కుల్ని నార్త్ లో ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇచ్చాం. శ్రీదేవి పాత్ర కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రెషర్స్ చూశారు. శ్రీదేవి చూసి ఈ అమ్మాయి బాగోలేదు, ఆమెను తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటేనే ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం అని వాళ్ళు అడ్డం తిరిగారు. శ్రీదేవిని తెప్పించి వేరే అమ్మాయితో షూటింగ్ పూర్తి చేసినట్టు ఆదిశేషగిరిరావు